ప్రభువునందు ప్రియులైన వారికి ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. నేటి దిన వాక్యముగా మార్కు సువార్త 1వ అధ్యాయము 40 నుండి 45 వచనాలు గమనించుకుందాము. ఒక కుష్ఠిరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠిరోగము వానిని విడిచెను కనుక వాడు శుద్ధుడాయెను. అప్పుడాయన, ఎవనితోనూ ఏమీయూ చెప్పకు సుమే, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమైన నీ దేహమును యాజకునికి కనపరుచుకొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశెను. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురం చేయుటకును ఆరంభించెను. గనుక ఆయన ఇక పట్టణములలో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకు తెలియబడతా ఉన్నాయి. మనం గమనిస్తే గనక ఒకసారి ఈ వాక్య భాగము మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు, మనము లూకా సువార్తను గమనిస్తే లూకా సువార్తలో సైతము 5వ అధ్యాయము 12 నుండి 16 వచనాల్లో మనము చూడగలుగుతాము. మనము ఈ వాక్య భాగము 3 సువార్తల్లోనూ చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్తలో గనక మనం గమనించినప్పుడు కొండమీది ప్రసంగము ముగించిన తరువాత ప్రభువు వారు దిగి వస్తున్న సందర్భంలో ఈ కుష్ఠరోగి అనే వ్యక్తి తనను సమీపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రభువారు వారి యొక్క క్రమం చొప్పున తెల్లవారుజామున ప్రార్థన చేసి శిష్యులతో కలిసి వస్తున్న సందర్భంకి కంటిన్యూషన్గా మనం చూస్తూ ఉన్నాము. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి తను ఒక వ్యాధిని కలిగి ఉన్నాడు. ఆ వ్యాధి ప్రజలకు అంగీకారం కానిది, ప్రజలు తన యొద్దకు సమీపించలేనిది, తనను ఒంటరివానిగా చేసినటువంటి సమస్య అది. ఆనాటి కాలంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధిలో తనున్నాడు. తను కలిగి ఉన్నటువంటి వ్యాధిని బట్టి ఇష్టపడేవారు, సహకరించేవారు తనకు లేకుండిపోవచ్చు. ప్రభువు వారి చెంతకు తను వచ్చినప్పుడు మాట్లాడినటువంటి మాట అందుకు కారణమైందని మనం గమనించవచ్చు. వారు మాట్లాడుతూ ఉన్నారు. కుష్ఠిరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి అన్నటువంటి కంటిన్యూషన్ మనం చూస్తూ ఉన్నాము. ఆయన ప్రభువారి చెంతకు వచ్చి మోకాళ్ళు ఉన్నాడంట. మోకాళ్ళు ఉండడం అంటే తను తగ్గించుకోవడము, దేవుడికి తన్ను తాను అప్పగించుకోవడము, దేవుడు అధికారం గలవాడని, ఆయన మాత్రమే చేయగలవాడని గుర్తించడము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. ప్రభువా, నన్ను నా వెంటున్నవారో నా వారో అంగీకరించే స్థితి నాకు లేదు, నన్ను దరిచేరే స్థితి నాకు లేదు. నేను వెళ్ళగలిగిన ప్రతి చోటికి నేను వెళ్ళాను, నేను పొందుకోలేకపోయాను స్వస్థతను. నీవు మాత్రమే నన్ను కనికరించగలవాడవని నేను గమనించి నేను దరిచేరాను. నీవు నన్ను ఇష్టపడితే నాకు కార్యం చేయయ్యా అని తను తగ్గించుకొని అడుగుతున్న విధానాన్ని కూడా మనము గమనించవచ్చు. ఆ యొక్క క్రమంలో ప్రభువారు చేసిన పని ఏమిటి అంటే, తన యందు కనికరపడ్డాడంట. ఆయన కనికరం కలిగిన వాడు. ఆ కనికరపడి తనను ముట్టి స్వస్థపరిచాడంట. మనం చూస్తూ ఉంటాము, కనికరపడి చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. ఈ మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ప్రభువు వారు చేసిన ఆ త్యాగం మనకు అగుపడుతూ ఉంది. ఏమిటో తెలుసా? కుష్ఠిరోగిని ఎవరు ముట్టుకోరండి, కుష్ఠిరోగిని ఎవరు తాకరు. ఇక్కడ ఈ విషయాన్ని గమనిస్తే
ఈ యొక్క వ్యక్తి నీకిష్టమైతే నన్ను ముట్టగలవు అన్నటువంటి మాట ఏదైతే చెబుతా ఉన్నాడో, ఆ మాటకి ఆ సందర్భానికి చూసినప్పుడు క్రాస్ రెఫరెన్స్గా లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనం ఇవ్వబడింది. ఆ సందర్భాన్ని కనుక గమనించినప్పుడు అక్కడ తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్ద నుండి తన ఆస్తిని తీసుకెళ్లి ఇష్టానుసారముగా బ్రతికి మరలా తిరిగి తండ్రి యొద్దకు వచ్చినప్పుడు ఆ తండ్రి కుమారుని యొక్క భుజముల మీద పడి తనను ముద్దు పెట్టుకున్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం చూస్తాము. ఈ సందర్భాన్ని మనము సమీపించి చూసినప్పుడు మరి ఎవరూ ముట్టకూడనటువంటి వ్యక్తులను తను ముట్టుకున్నాడా వెళ్ళి? ఏదైతే దేవుడు చేయొద్దని చెప్పినటువంటి కార్యాలు కొన్ని ఉన్నాయో, దేవునికి విరుద్ధంగా ఏమైనా జీవించి ఉన్నాడా తెలియదు. ఏ కారణం చేత ఈ వ్యాధి తనకు సంభవించిందో తెలియదు. కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఈ వ్యాధి బారిన పడ్డాడు. పడినప్పుడు తనను ఎవ్వరూ అంగీకరించలేదు లేదా ఇష్టపడలేదని మనం చెప్పవచ్చేమో. కానీ తర్వాత వచ్చి నీవు నన్ను ఇష్టపడితే, నీకిష్టమైతే అని మాట సంబోధించినప్పుడు ప్రభువువారు కనికరపడి చేసినటువంటి త్యాగము మనం గమనిస్తే, ప్రభువువారు ముట్టకూడనటువంటి ఈ వ్యక్తిని ముట్టినప్పుడు మనం ఒకటి గమనించాలి. మోషే ధర్మశాస్త్రం ప్రకారం, మోషే గారు నియమించినటువంటి ఆ ధర్మశాస్త్రం ప్రకారము ఒక కుష్ఠరోగిని ఎవరు ముట్టడానికి లేదు. కానీ ప్రభువువారు ముట్టారు. అంటే ధర్మశాస్త్ర క్రమము కంటే ఒక వ్యక్తి బాగుపడుట ఆయనకి ఎంత ప్రాముఖ్యమో, ఒక వ్యక్తి సరైనటువంటి విధానంలో జీవించుట, క్షేమము చూచుట, ఆనందం చూచుట ఎంత ప్రాముఖ్యమో ప్రభువువారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన ఒక మనిషి పట్ల ఎంతటి ప్రేమను కలిగి ఉన్నారో తెలియజేస్తూ ఉన్నారు. ఆయన ఏదైతే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు అన్నటువంటి మాట ఏదైతే ఉందో దానికి సాదృశ్యంగా ఇక్కడ కార్యాలను చేస్తూ ఉన్నాడు. అనేక అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను. ఇగో పాడైపోయిన ఆ జీవితాన్ని బాగు చేయడానికి ఆయన ఏం చేశాడంటే ధర్మశాస్త్ర క్రమాన్ని పక్కకు పెట్టేశాడు. ఈ క్రమంలో తనను ముట్టి స్వస్థపరిచిన తర్వాత తనకు కొన్ని సూచనలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ గమనించినప్పుడు 43వ వచనంలో అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమీ చెప్పకు సుమే, 43వ వచనంలో ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి బాగుపడాలని, ఈ వ్యక్తిని బాగుపరచడానికి ధర్మశాస్త్ర క్రమమును సైతము పక్కకు పెట్టి లేదా అధిగమించి వచ్చి ముట్టారు ప్రభువువారు. యూదులకు ధర్మశాస్త్రం బహు శ్రేష్టమైంది. అతిక్రమించారు అని మనం చెప్పడానికి లేదు. కానీ దేవుని చిత్తము మంచి జరగడం అయింది కాబట్టి ఆ మంచి కోసము ఆచారమును అధిగమించారని మనం చెప్పవచ్చు. అయితే ఈ క్రమంలో వాడుతున్నటువంటి మాట ఏమిటంటే ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమే. ఎందుకు ఈ మాట అన్నారు? మంచి కార్యమే కదా చేసింది. ఎందుకు ఈ మాట అన్నారంటే ఇక్కడే మనకు వారి యొక్క ఉద్దేశం అగుపడుతూ ఉంది. ఎవరైతే ధర్మశాస్త్ర ఉపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అన్నబడి వారు ఉన్నారో వారు ఈ కార్యము జరిగింది అన్నప్పుడు వారు అడ్డుపడే అవకాశం ఉంది. మరికొంతమంది అనారోగ్యంతో ఉన్నవారు, ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నవారు ప్రభువును సమీపించకుండా వారు చేసే ప్రమాదం ఉంది. అందుకని ఈ వ్యక్తికి ఆ మాటను చెప్పి ఉంటారు ప్రభువారు. ఆ నెక్స్ట్ మరలా ప్రభువారు చెప్తున్న మాట ఏమిటి ఆ వ్యక్తి కంటే, ఏదైతే మోషే గారు నియమించినటువంటి కానుక ఉందో దాన్ని వెళ్ళి సమర్పించు అని ఖండితముగా చెప్పారు. యాజకునికి వెళ్ళి ఆనాడున్నటువంటి సందర్భం ప్రకారము, వారి యొక్క విధి విధానాల ప్రకారము బాగుపడినటువంటి ఒక వ్యక్తి వెళ్ళి వారు నియమించిన ఆ కానుకను చెల్లించాల్సి ఉంది. తనను తాను బాగుపడ్డానని యాజకునికి కనపరుచుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ నెక్స్ట్ మరి అనేకుల మధ్యన తిరగాల్సిన వాడై ఉన్నాడు, అనేకులతో కలిసి ఉండాల్సిన వాడై ఉన్నాడు. మరి ఒకరు ఆ వ్యాధి బారిన పడడానికి వీలు లేకుండా ఇంకా నాకు ఈ వ్యాధి లేదు అని తన్ను తాను కనపరుచుకోవడానికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందేమో.
కానుక దేవునికి కృతజ్ఞత కలిగి ఉండే విధానాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ విషయాలన్నీ చెబుతూ ఉన్నాడు. విషయాలన్నీ చెబుతూ ముందుకు సాగుతూ ఉన్న క్రమంలో 45వ వచనంలో మనం గమనించినప్పుడు ఆ వ్యక్తి చేసిన కార్యం ఏమిటంటే, తను ఏదైతే పొందుకున్నాడో, ఏ అద్భుతమైతే ఆశ్చర్యకారమైతే పొందుకున్నాడో దాన్ని గురించి అనేకులకు ప్రచారం చేసినట్లుగా, ప్రకటించినట్లుగా చూస్తూ ఉన్నాము. ఇది మనం గమనించినప్పుడు ఇక్కడ జరిగినటువంటి సందర్భం చూస్తే, ఆ యొక్క ప్రక్రియ అలా జరిగిపోయిన తర్వాత ప్రభువు వారు ఆ పట్టణంలో ఉండలేక పక్కనే ఉన్నటువంటి లేదా పక్కన అరణ్యంలోనికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ వ్యక్తి తనకు తాను అనుకోకుండా చేసినటువంటి ఒక ఆటంకము మనము గమనిస్తూ ఉన్నాము. దేవుడు చెప్పిన మాటకు వేరుగా తను ప్రవర్తించిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క సందర్భంలో మానవునిలోని ఒక బలహీనత ఇక్కడ బయటపడతా ఉంది. సంతోషంలో, ఉత్సాహంలో మనం చేసే కొన్ని పనులు కొన్నిసార్లు దేవుని కార్యానికి అడ్డుకరగా మారే ప్రమాదం ఉందని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఈ విషయాన్ని, ఈ యొక్క వాక్య భాగం ఎంత గమనించినప్పుడు ప్రేమైన దేవుని వారలారా, మనకు ఒక సత్యము బయలుపడుతూ ఉంది. ఏమిటి అది అంటే, మన సమస్య ఏదైనా అయి ఉండొచ్చు, మన సందిగ్ధం ఏదైనా అయి ఉండొచ్చు, మన వ్యాధి బాధలు ఏవైనా అయి ఉండొచ్చు, మనల్ని ఇతరులు సమీపించలేనంత ఘోరమైన పరిస్థితులు మన మధ్యన ఉండొచ్చు. అయినప్పటికీ ఆయన యుద్ధకొచ్చి మనల్ని మనం ఆయనకు సమర్పించుకొని ఆయన పూర్ణ అంగీకారానికి మనం లోబడినట్లయితే ఆయన మన మీద కనికరం చూపుతాడు, మనకు స్వస్థతనిస్తాడన్నటువంటి సత్యము దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అలాగే దేవుని చేత కార్యము పొందుకున్నటువంటి మనము, దేవుని కార్యమును చూసినటువంటి మనము, దేవుని పరిచర్య మరి ముందుకు సాగడానికో, దేవుని నామము గణపరచబడడానికో, ఆనాడున్నటువంటి ఆ ప్రజలు వారి ఆచారం ప్రకారము వారు చేసిన సందర్భాన్ని మనం లేవ్యాకాండం 14వ అధ్యాయం 1 నుండి 7 వచనాల్లో గమనించగలము. కానీ ఈనాడున్నటువంటి మనము దేవుని మహిమార్థమయ్యి, దేవుని పరిచర్య ధర్మమయ్యి, దేవుని యొక్క పరిచర్య ముందుకు సాగడానికి దేవుని చేత విడుదల పొందిన వారము ఎంతో కొంత సహకరించడం మంచిదే. దేవుని పరిచర్య, దేవుని మహిమార్థమయ్యి మనకున్నటువంటి అమూల్యమైన కొంత వెలను చెల్లించడం మంచిదే అన్నటువంటి సత్యం మనకు తెలియబడుతూ ఉంది. అదే విధముగా మన జీవితంలో కార్యం చూసినప్పుడు, మన జీవితంలో దేవుడు మేలు చేసినప్పుడు అన్నిసార్లు అందరికీ పంచుకునేదై ఉండదు. నీకు కలిగిన ఈ కార్యము, నీకు కలిగిన ఈ అద్భుతము నీవు పంచుకున్నప్పుడు అందులో నేను చూసి ఆనందించే వారి కంటే అడ్డుపడేవారు సైతం ఉంటారన్న సత్యాన్ని మర్చిపోవద్దని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు ఈ సంఘటన ద్వారా. ఇదిగో అంతవరకు ప్రభు కార్యాలకు అడ్డుపడుతున్నటువంటి ఆ సద్దుకైలు, పరిసయ్యులు, శాస్త్రులు ఉన్న వారిని దృష్టిలో పెట్టుకొని బహుశా ఈ వ్యక్తికి మాటలు చెప్పి ఉంటాడు. వారు దేవుణ్ణి ఎరిగిన వారే, దేవుని యొక్క ప్రవచన వాక్యాలను ఎరిగిన వారే, దేవుని గురించి బోధిస్తున్న వారే, కానీ దేవునిగా అంగీకరించిన వారుగా మనకు అగుపడరు. దేవుడు చేసే కార్యాలకు అడ్డుపడినట్లుగా మనము వారిని గమనిస్తాము. అదే విధముగా మన జీవితంలో జరిగినటువంటి అద్భుత కార్యమో, ఆశ్చర్య కార్యమో మేలో మనం చూసినప్పుడు బహుశా మనం పంచుకునే క్రమంలో అనేకులు మనల్ని అంగీకరిస్తారని చెప్పడానికి వీలు లేకుండా ఉంది. దానికి అడ్డుపడేవారు సైతం ఉంటారేమో, ఆ కార్యమును ఇతరులు చూడకుండా అడ్డుకునేవారు ఉంటారేమో అన్న సత్యాన్ని ఇక్కడ ప్రభువారు చెప్తా ఉన్నారు. అయితే మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత వారు అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు అనేకులు నలుదిక్కుల నుండి ప్రభువారి యొద్దకు వెళ్ళారు. కానీ మరి ఆ వ్యక్తి అంతగా ప్రచారం చేయకుండా ఉండింటే, కాస్త జాగ్రత్త పడింటే, ప్రభువు మాట వినుంటే ఇంకా ఆ ప్రాంతంలోనికి అనేకులు వచ్చే అవకాశం ఉందేమో.
ఎంతైనా దూరం పెరిగే కొద్దీ నీటి ప్రవాహము తగ్గుతుంది కదా. ఒక నదిని మనం గమనించుకుంటే, ఒక కాలువని మనం గమనించుకుంటే దూరం పెరిగే కొద్దీ ప్రవాహం తగ్గుతుంది. అంటే ప్రభువు వారు అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు మరీ ఇంకా వీలుపడని వారు ఉంటే సమీపించలేని పరిస్థితి ఏమో, అదే తను గ్రామంలో ఉండింటే ఇంకొంతమంది చేరువచ్చేవారేమో. జరిగే కార్యానికి మనము అనుకోకుండా చేసే కొన్ని పనులు ఆటంకంగా మారే అవకాశం ఉంది. ఆ విషయాన్ని ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నారు. మనం ఒక్కసారి దేవుని బిడ్డలుగా ఉంటూ దేవుని చేత మేలు పొందుకుంటున్న వారంగా మనల్ని మనం గమనించుకునే అవకాశం ఇక్కడ దేవుడిచ్చాడు. అది గమనించుకొని దేవుని మహిమార్థమయ్యి చేయాల్సిన పనులు చేస్తూ, ఆధారపడాల్సిన రీతిగా ఆధారపడుతూ, మేళ్ళు పొందుకుంటూ దేవుడు చెప్పినట్టుగా చేయడానికి మనల్ని మనము సమర్పించుకుందాము. దేవుడు కార్యములు చేస్తూ ఉన్నప్పుడు ఆయన మహిమార్థమై జీవించడానికి మనము మెలకువ కలిగి ఉండి ప్రవర్తిస్తూ ముందుకు సాగడానికి దేవుడు అటు కృప మనకు చూపును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా మా రాజా యేసునాథ, మీకు వందనాలు. మీదైనటువంటి జ్ఞానం చేత మమ్మల్ని నింపి ముందుకు నడిపించి మహిమ పొందుమని, అయా ప్రభ కృపలో భద్రపరచుమని యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకున్నాం మా తండ్రి. ఆమేన్.